కడుపులు ఇచ్చిన పిల్లల్ని తండ్రి చల్లగా చూసావు, ఆ పిల్లలందరినీ అందంగా ఆశీర్వాదకరంగా చేశావు. అందరిని బట్టి నీకు స్తోత్రమని ఆ పరలోక ఆనందాన్ని భూలోక ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషించా యోబు. ఎవరిని ఆశించలేదు. అందుకొరికే పరిశుద్ధ గ్రంథంలో 140 సంవత్సరాలు బతికి 4 తరాల వరకు తన పిల్లల్ని చూశాడు. అందుకొరికి ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను. కీర్తన గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళు కీర్తన 148వ కీర్తన 128వ కీర్తన. నీ కుటుంబం ఎట్టుండాలి, ఎలాగుండాలి, ఎలాగ దీవించబడాలి నువ్వు. 128వ కీర్తన 1వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి, దేవుడంటే భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవల యందు నడిచిన వాళ్ళు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వు ఏ కష్టం చేస్తావో, ఏ పని చేస్తావో, నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఖచ్చితంగా నువ్వు ధన్యుడుగా ఉంటావు, నీకు మేలు జరుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. మాగిలాడే నువ్వు ధన్యుడవు, దరిద్రుడు కావు, నువ్వు ధన్యుడు అవుతావు. నీ భార్య ద్రాక్షావళి వలె ఉంటుంది. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కలాగుంటారు. భర్త ఏమో ధన్యుడిగా ఉంటాడు, భార్య ఏమో ద్రాక్షావళిగా ఉండాలి, పిల్లలేమో ఒలివ ముక్కలాగా ఉండాలి. వీళ్ళకి ఎలాగ రావాలి? పరలోకం నుంచి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. భర్త బాగుండి భార్య బాగుండకపోతే ఆశీర్వాదం కాదు. ఒకవేళ భార్య బాగుండి భర్త బాగుండకపోతే ఆశీర్వాదం కాదు. భార్య భర్తలు బాగుండి పిల్లలు బాగుండకపోతే ఆశీర్వాదం కాదు. ఒకవేళ భార్య బాగుండి భర్త బాగుండి పిల్లలు బాగుంటే వాళ్ళకి ఆశీర్వాదం రాకపోతే ఆశీర్వాదం కాదు. మళ్ళా దేవుడు ఏమన్నాడు తెలుసా? సీయోనులో నుంచి వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతుంది. యెరూషలేం భూమి మీద యెరూషలేం దేశం ఉంది. యెరూషలేం దేశము క్షేమంగా భూమి మీద ఉండులాగా ఆ నీతిమంతుడు చూస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, కింద చదువుదాం. భర్త ధన్యుడిగా ఉండాలి, భార్య ద్రాక్షవల్లిగా ఉండాలి, పిల్లలు పచ్చని ఒలివ ముక్కలాగా ఉండాలి. యెహోవాయందు భయభక్తులు గలవాడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఇలాగా ఆశీర్వదించబడతారు. దేవుడు సియోనులోని పరలోకము నుంచి తన యజమానురాలని పిల్లలని కుటుంబాన్ని అలాగ దీవిస్తాడు. జీవిత కాలమంతయు ఆ కుటుంబ జీవిత కాలమంతయు క్షేమము కలుగును. యెరూషలేము భూమి మీద 190 దేశాలలో యెరూషలేము దేశం ప్రపంచానికి నడుబొడ్లో ఉన్న దేశం. అది వాగ్దాన దేశం, పాలు తిన భవిష్యత్ దేశం. ఇప్పుడు అది యెరూషలేము దేశం. ఆ దేశం అంతా ఇటువంటి నీతిమంతుల కుటుంబము భూమి మీద ఎవరు కూడా నాశనం చేయకుండా దేశాన్ని క్షేమంగా ఉండులాగా ఆ కుటుంబము చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కింద ఏమంటాడు? నువ్వు పిల్లలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నువ్వు దీవించబడాలి. హల్లెలూయా. యెరూషలేం దేశం అంటే తెలుసా నీకు? చూడనందరూ ఇజ్రాయేల్ దేశం అది యెరూషలేం దేశమా? ఆ నీతిమంతుల కుటుంబం వాగ్దానం ఇచ్చాడు. కన్లారది క్షేమంగా ఉండులాగా నీతిమంతుల కుటుంబమా యెరూషలేం దేశం భూమి మీద క్షేమంగా ఉండలాగా మీరు చూస్తారన్నారు. నేను చదివానుగా, నెట్లో చూశాను. అమెరికా దేశం జనసంఖ్య ఎంత తెలుసా? 36 కోట్లు. రష్యా దేశం ఎంత జనసంఖ్య తెలుసా? 14 కోట్లు. ఇటలీ దేశం జనసంఖ్య ఎంత తెలుసా? 11 కోట్లు. చైనా దేశం 140 కోట్లు. మన భారతదేశం 130 కోట్లు. పాకిస్తాన్ 20 కోట్లు. యెరూషలేం దేశం ఎన్ని తెలుసా? 90 లక్షల మంది. చప్పలు కొడతాం గట్టిగా, గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎన్ని లక్షలు? గట్టిగా చెప్పండి. ఎన్ని లక్షలు? 90 లక్షలే. 1 కోటి కూడా లేదు ఆ దేశంలో. ప్రపంచ దేశాలు, ప్రపంచంలో 195 దేశాలు. మరి చైనా దేశం జనసంఖ్య లెక్కలో నంబర్ 1, నంబర్ 2 మన భారతదేశం ప్రపంచంలో జనసంఖ్య లెక్కలో. యెరూషలేము కేవలం 90 లక్షల మంది మాత్రమే యెరూషలేం దేశంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ దేశం ఎందుకు కంకణాలు కట్టుకొని చాలా మంది ముస్లిమ్స్ దేశాలు చుట్టుముట్టు 60 దేశాలు ఉన్నాయి. ప్రపంచ పట్టణంలో అంటే ప్రపంచ మ్యాట్లో ఈ ఇశ్రాయేల్ దేశమే లేకుండా చేయాలని
కంకణాలు కట్టుకొని బాంబులు వేసి రాకెట్ బాంబులు వేసి చంపాలని కంకణం కట్టారు, కానీ దాన్ని పూర్తి చేయటానికి ఎవరు శాత కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా, యెరూషలేమా, యెహోవా సుందరి పురమా, నిన్ను ప్రేమించు జయదం, నీ క్షేమము కొరకు సాధించదం. యెరూషలేమా, 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 యెహోవా సుందరి పురమా, యెహోవా సుందరి పురమా, నిన్ను ప్రేమించుచు నీ క్షేమము కొరకు సాధనించగవు, ప్రేమించుచు నీ క్షేమము కొరకు సాధనించగవు. యెరూషలేమా, 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 యెహోవా సుందర పురమా, యెహోవా సుందర పురమా. చేతులకు చెప్తాం, యెరూషలేము చేయమని కోరుకుందాం, యెరూషలేము చేతికి ప్రార్థన చేద్దాం, నీకు మేలు జరుగుతుందంట. చెప్పండి, చేతులు లేపే చెప్పండి. నీతిమంతుల కుటుంబం యెరూషలేము దేశం భూమి మీద క్షేమంగా ఉండలాగా చూస్తారని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు, చుట్టూ పర్వతము కలిగి ఉన్నావు. బాగుగా కట్టబడిన పట్టణము నీవు, చుట్టూ పర్వతము కలిగి ఉన్నావు. దేవుని మందిరం నిమిత్తమై నీకు మేలు చేయించెదవు. దేవుని మందిరము నీకు మేలు చేయించెదవు. యెరూషలేమా, 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 యెహోవా సుందర పురమా, యెహోవా సుందర పురమా, నిన్ను ప్రేమించుచు నీ క్షేమము కొరకు ప్రార్థించెదవు. నిన్ను ప్రేమించుచు నీ క్షేమము కొరకు ప్రార్థించెదవు. యెరూషలేమా, 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 యెహోవా సుందరి పురమా, యెహోవా సుందరి పురమా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ధన్యుడిగా ఉండాలి, నీ భార్య ద్రాక్షావళిగా ఉండాలి, నీ పిల్లలు ఓలివా ముక్కలాగా ఉండాలి, సీయోను నుంచి ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి. యెరూషలేము భూమి మీద క్షేమముండులాగా నువ్వు కళ్ళారా చూడాలి. పిల్లలను చూడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందరో భారీగా ద్రాక్షావళి లేకుండా గర్భసంచులు చెడిపోయి ఎన్నో క్యాన్సర్లు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిని నిన్ను ప్రేమించి నీ భార్యని ద్రాక్షావళి వలె, నీ పిల్లలందరూ పచ్చని ఒలివా మొక్కలాగా ఈ భూమి మీద కుటుంబం బాగా మంచి కుటుంబం అని దేవుడు చెప్పుకొని దేవుడి దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ పిల్లలకి నెమ్మది ఆశీర్వాదము ఇవ్వాలని ప్రార్థన చేసుకోనైనా తెలుసు తెలుగును పొరపాటు చేశాను, క్షమించు తండ్రి. దావీదు అలాగా శాపాన్ని అనుభవించాడు. ఇదిగో నేను యోబులాగా నోవాహులాగా
ప్రభా నీతిగా జీవించి నా కుటుంబాన్ని రక్షించుకునే కృప మాకు దయచేయమని దేవుని అడుగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మొక్కల మీద